guys, welcome back to my channel. This is Shiva. Hope you're doing good. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మీకు ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అని చెప్పి వచ్చేసి మీరు చూస్తున్నాగా ప్రెసెంట్ ఇక్కడ నేను పీసీ అయితే పర్చేస్ చేసినామట. దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ బెస్ట్ ప్రైస్తో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రైస్ చెప్పేక ముందు దీని కాన్ఫిగరేషన్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి i5 ప్రాసెసర్, 512GB హార్డ్ డిస్క్, తర్వాత వచ్చేసి ఒక మానిటర్, తర్వాత క్యాబినెట్ ఏంటి 512GB హార్డ్ డిస్క్ అయితే ఇచ్చినాడు, ఇంటెల్ i5 ప్రాసెసర్ ఇచ్చినాడు. ఇంకా వైఫై కనెక్షన్ అయితే నేను తీసుకోలేదంట. వైఫై కనెక్షన్ కోసం నేను సపరేట్గా ఒక USB అడాప్టర్ అయితే పర్చేస్ చేసిన. ఇది మీరు ముందు వీడియో కంటిన్యూగా చూస్తే కన్నా మీకు అర్థమవుతుంది. సో దీనికి డ్రైవర్ ఏమంటారు వైఫై డ్రైవర్స్ అయితే అవసరం లేదనమాట. సో ఇలాంటి డ్రైవర్స్ లేకుండా మనము వైఫై అయితే కనెక్ట్ చేసుకోవచ్చు పీసీకి. దీని కాస్ట్ వచ్చేసి నాకు టోటల్గా 10,500 పడింది. ఈ పీసీ వచ్చేసి నేను బెంగళూరులో కొనుక్కున్నామంట. బెంగళూరులో ఎస్పీ ఎలక్ట్రానిక్ మార్కెట్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినారంటే కన్నా చాలా షాప్స్ ఉంటాయి. నేనైతే ఒక స్పెసిఫిక్ ఒక షాప్ ఉండిందన్నమాట, హమీద్ ఎలక్ట్రానిక్స్ అని. సో ఆ లైన్లో లోపల వెళ్తే స్ట్రైట్గా ఒక షాప్ ఉంటుంది, ల్యాప్టాప్ పీసీ సేల్స్ అండ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్ళేసి నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అయితే నేను చెప్పినాను. సో ఆ కాన్ఫిగరేషన్లో నా బడ్జెట్ నేను చెప్పాను అనమాట. నా బడ్జెట్ వచ్చేసి 10,000 చెప్పాను, బట్ 10,000లో నేను ఇంకొక 500 ఎక్స్ట్రా అయిందనమాట. ఎందుకంటే మానిటర్ ప్రైస్ ఎక్కువ ఉంది. మానిటర్ వచ్చేసి 22 ఇంచెస్, తర్వాత వచ్చేసి i5 ప్రాసెసర్, 512GB హార్డ్ డిస్క్, తర్వాత 16GB ర్యామ్ అయితే తీసుకున్నాను. ఇంత మంచి కాన్ఫిగరేషన్ జస్ట్ 10,500 రూపీస్ అయితే వచ్చింది. సో నేనేమంటానంటే మీరు కూడా అక్కడ వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు నచ్చిన కాన్ఫిగరేషన్ మీరు చెప్పండి. బెస్ట్ ప్రైస్కి ఇచ్చినారంటే కొనండి, లేదంటే లేదు. ఇంకా అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, అన్ని షాప్స్లో రెఫరెన్స్ తీసుకోండి. మీకు నచ్చినట్లయితే కొనండి, లేదంటే లేదు. ఓకేనా? నాకైతే మంచి ప్రైస్కి మంచి పీసీ అయితే ఇచ్చింది. సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూపిస్తా. సిస్టంలో ఈ సిస్టమ్ వచ్చేసి చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే 16GB ర్యామ్ కదా. సో అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో జస్ట్ వైఫై కోసం ఒకటి నేను 1,300 రూపీస్ పే చేసి వైఫై అడాప్టర్ అయితే కొన్నాను. అది మీరు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ సిస్టమ్ అయితే చూపిస్తా. ఓకే, ఇది వచ్చేసి క్యాబినెట్ అన్నమాట. CPU మనకి టోటల్ 2 USB పోర్ట్స్ అయితే 2 ఇచ్చినారు. తర్వాత 3.5mm జాక్ ఇచ్చినాడు, తర్వాత వాయిస్ ఇచ్చినాడు, తర్వాత ఇది పవర్ ఆన్ బటన్. ఇది వచ్చేసి ఫ్రంట్ క్యాబినెట్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. ఓకే, క్యాబినెట్ అయితే ఓకే బాగానే ఉంది. నాకైతే క్వాలిటీ అంత వేస్ట్ అనిపించలేదు. క్యాబినెట్తో మనకేం పని, లోపల ఉండే కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ కానీ. సో ఇదనమాట క్యాబినెట్ అయితే. మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా పోర్ట్స్ అయితే ఇచ్చినారు అన్నమాట. చూడండి, సో మొత్తం మనకి HDMI కేబుల్, మానిటర్ సపోర్టింగ్ కేబుల్, USB పోర్ట్స్ 2 ఇచ్చినాడు, తర్వాత 3.5mm జాక్, వీడియో అడాప్టర్, ఆడియో అడాప్టర్ అన్నీ ఇచ్చినాడు అనమాట. ఇది బ్యాక్ సైడ్. సో దీంతో పాటు వచ్చేసి మనకి ఈ లాజిటెక్ మౌస్ ప్యాడ్ అయితే ఫ్రీగా ఇచ్చినాడు అనమాట, కాంప్లిమెంటరీగా మీరు చూసుకున్నట్లయితే. సో ఇది వచ్చేసి మానిటర్ అనమాట. మానిటర్ వచ్చేసి 22 ఇంచెస్ మానిటర్. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు కాన్ఫిగరేషన్ కూడా చూపిస్తాను నేను. ఇదే అనమాట మన మానిటర్ వచ్చేసి 22 ఇంచెస్. ఇవి 2 మానిటర్ ప్లస్ క్యాబినెట్, ఇవి 2 కలిపేసి విత్ కాన్ఫిగరేషన్ అంతా కలిపేసి 10,500 అయితే పడింది అనమాట. ఇప్పుడు మనము కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాం. MS Info 32. ఇక్కడ మనం ఎప్పుడైనా సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలంటే విండోస్ R అని కొట్టండి, అక్కడ MS Info 32 కొట్టి ఓకే క్లిక్ చేయండి. మనం సిస్టమ్ కాన్ఫిగరేషన్ అయితే చూడవచ్చు. ఇది మన సిస్టమ్ కాన్ఫిగరేషన్. OS నేమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro, తర్వాత వచ్చేసి వర్షన్ వచ్చేసి 10.0 మీరు చూసుకోవచ్చు. OS మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, సిస్టమ్ వచ్చేసి డెస్క్టాప్, సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ ఇంటెల్ అనమాట, మోడల్ 61 X4 బేస్డ్. దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే మొత్తం సిస్టమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇన్స్టాల్ ఫిజికల్ ర్యామ్ వచ్చేసి 16GB చెప్పాం కదా, 16GB ర్యామ్. ఇది మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెల్ i5 ప్రాసెసర్ అన్నమాట, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి 512GB హార్డ్ డిస్క్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు దీనికి USB అడాప్టర్, వైర్లెస్ USB అడాప్టర్ ఏదైతే తీసుకున్నానో అది ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గో ఇంటూ దట్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఈ కీబోర్డు, ఈ మౌస్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను. కీబోర్డ్ వచ్చేసి ఒక 250 రూపీస్, ఇది ఒక 200 రూపీస్, మొత్తం 450 రూపీస్లో అయితే దొరికింది కీబోర్డు. సో ఈ కింద కీప్యాడ్ ఏమంటారు ఇది,
మౌస్ ప్యాడ్ ప్లస్ కీబోర్డ్ ప్యాడ్ అయితే తీసుకున్నాయి. చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. మీకు చూపిస్తాను కానీ దీనిలో చాలా షార్ట్ కట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు హెల్ప్ అవుతాయి డెఫినెట్గా. మీకు ఏమన్నా సిస్టమ్ ఎక్సెల్లో వర్క్ చేస్తున్నట్లయితే కానీ ఇవన్నీ షార్ట్ కట్ కీస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఇది వచ్చేసి నాకు 450 రూపీస్ అయితే పడింది అమెజాన్లో. సో మీరు కూడా పర్చేస్ చేసుకోండి కావాల్సి అయినా. సో ఇది అనమాట మన పీసీ యొక్క డీటెయిల్స్. ఇంకోటి మొత్తం కలిపి ఇప్పుడు ఇది సపరేట్ తీసుకున్నా, ఇది సపరేట్ తీసుకున్నా, ప్లస్ ఈ వైఫై యూఎస్బి అడాప్టర్ అయితే సపరేట్గా తీసుకున్నా. సో మొత్తం కలిసి నాకు అరౌండ్ ఒక 12,000 అనుకోండి, 12,500 అనుకోండి. 12,500లో ఇంత మంచి కాన్ఫిగరేషన్తో మనకి సిస్టమ్ అయితే దొరికింది. పడిందనమాట. నేను ఈ పీసీ తీసుకున్నప్పుడు వైఫై అయితే ఇన్స్టాల్ చేసుకోలేదన్నమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఆన్లైన్లో వచ్చేసి వైఫై యూఎస్బి వస్తుందన్నమాట. వైర్లెస్ వైఫై యూఎస్బి డ్రైవర్ వస్తుందన్నమాట. ఐ మీన్ యూఎస్బి పోర్ట్ వస్తుందన్నమాట. అదేమంటే డ్రైవర్లెస్ అనమాట. వితౌట్ మనం వైఫై డ్రైవర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బోత్ బ్లూటూత్ అండ్ యాజ్ వెల్ as వైఫై యూఎస్బి డ్రైవర్ అనమాట. వైర్లెస్గా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే నేను పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి మన పీసీ కనెక్ట్ చేసి చూద్దాం వైఫై కనెక్ట్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఓకేనా, లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట పోర్ట్ వచ్చేసి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట యూఎస్బి అడాప్టర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి వైర్లెస్ వైఫైగా పనిచేస్తుంది, తర్వాత బ్లూటూత్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పీసీకి కనెక్ట్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా తెలుస్తుంది వైఫై. ఓకేనా, వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ ప్లస్ బ్లూటూత్ యూఎస్బి అడాప్టర్. నేను క్లిక్ చేసినా కూడా ఇక్కడ వైఫై ఆప్షన్స్ రావట్లేదు అనమాట. సో అందుకని ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. దీన్ని వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అయినా కనెక్ట్ చేయొచ్చు, లేకంటే ఇదే అనమాట. అది ఆషా వైఫై బ్లూటూత్ అడాప్టర్ BT ప్లస్ AC 600 డ్రైవర్ ఫ్రీ అనమాట. దీనికి డ్రైవర్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మనం పీసీకి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ప్రస్తుతానికి అయితే మీకు ఇక్కడే పెట్టి చేసి చూపిస్తా. నేను కావాల్సిన తర్వాత బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకుంటా. సో జస్ట్ ఇలా పెట్టేసి సో ఇప్పుడైతే కనెక్ట్ చేసిన ఇమ్మీడియట్గా పాపప్ అయింది. ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేసినా వెళ్ళిపోయింది, రిమూవ్ చేసినా ఇప్పుడు వెళ్ళిపోయింది. సో వన్స్ ఇది వచ్చేసి నేను పెట్టేసిన వెంటనే ఇక్కడ సిగ్నల్స్ అయితే చూపిస్తుంది. వెంటనే ఇక్కడ వైర్లెస్ ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంది. సో నేనైతే వెళ్ళి ఇది కనెక్ట్ చేస్తా. సో దీని పాస్వర్డ్ కావాలి, టైప్ చేద్దాం ఆగండి. అయితే నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసినాను. కనెక్ట్ చేసి చూద్దాం కనెక్ట్ అవుతుందో లేదో. సో ఇది ఏం మనకి డ్రైవర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఈ వెల్బి పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఉంటే చాలు జస్ట్. సో కనెక్ట్ అయ్యింది మొత్తానికి. ఇక్కడ చూస్తున్నారు కదా కనెక్టెడ్, మొత్తానికి అయితే కనెక్ట్ అయింది. ఒకసారి ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూద్దాం. టేప్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం పని చేస్తుందా లేదా తెలియాలి కాబట్టి. గాట్ ఇట్. సో ముందుగా వెళ్ళేసి ఏం చేద్దాం మనం అంటే మనం యూట్యూబ్ పని చేస్తాం. సో మొత్తానికి నెట్ అయితే పని చేస్తూ ఉంది, చూస్తున్నారు కదా, ఫాస్ట్ అయితే ఉంది. ఇంకొకటి 600 Mbps స్పీడ్ అయితే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంది ఇది. సో చూస్తున్నారుగా మొత్తం మన వీడియోస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కూడా శివ వ్లాగ్స్ అని టైప్ చేసినాను, మొత్తానికి మన వీడియోస్ అయితే వచ్చేసినాయి. సో ఒక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. Set them up and make sure it sound right, boys. అయితే ఫుల్గా ఉందన్నమాట. ఇదనమాట షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఇది నేను పర్చేస్ చేసిన పీసీ పర్సనల్ కంప్యూటర్. ఇది వచ్చేసి 12,500 ఓవరాల్ కాస్ట్ ఇంక్లూడింగ్ అనమాట. ఓన్లీ నేను ఎస్పీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో బెంగళూరులో తీసుకునేది వచ్చేసి 10,500కి ఈ కాన్ఫిగరేషన్తో అయితే నేను పర్చేస్ చేసిన. ఎక్స్ట్రా నేను వచ్చేసి కీబోర్డు
మౌస్, తర్వాత మౌస్ ప్యాడ్. ఇది వచ్చేసి కీప్యాడ్ ప్లస్ మౌస్ ప్యాడ్ నేను తీసుకున్నా. వాళ్ళు ఇచ్చింది వచ్చేసి లాజిటెక్, ఇందాక చూపించాం కదా, లాజిటెక్ కీప్యాడ్ అయితే ఇచ్చినారనమాట. ఇది సిస్టమ్. ఈ షార్ట్ అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.